నమస్తే. ప్రస్తుతం నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాను. మనతో పాటు ఓయి జేఏసీ లీడర్ శరత్ నాయక్ గారు ఉన్నారు. మంగ్లీ అంశం మీకు అందరికీ తెలిసిన అంశమే. ఇప్పటికి రగులుతూనే ఉంది, ముదురుతూనే ఉంది. రోజు ఒక్కొక్క ట్విస్టు కొనసాగుతూనే ఉంది. అయితే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిండు. ఏ అంశం గురించి మీరు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది? ఎందుకంటే బాధితులు మీరు కూడా బంజారా నాయకులు. బాధితులు కూడా ఒక 100 మందిని తీసుకుంటే 75 మంది గిరిజనులే ఉన్నారు. ఏ ఉద్దేశంతో పెట్టారు? కాన్సెప్ట్ ఏంది అసలు? ప్రెస్ మీట్ గతంలో కూడా పెట్టడం జరిగింది. మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఏదైతే ఆల్రెడీ ఒక కేసు మైక్రో ఫైనాన్స్ సంబంధించింది ఒక కేసు జరిగింది. A1 రమావతి మధుకు సంబంధించింది అరెస్ట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది. A5గా మంగ్లీ ఉన్నారు. ఇదంతా జరుగుతున్న క్రమంలో కావాలని కొంతమంది ఆధారాలు లేకుండానే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి క్రమంలోనే మంగ్లీ కావచ్చు, వాళ్ళ తమ్ముడు కావచ్చు తప్పు చేసిరని చెప్పి ఏదైతే కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారో దానికి సంబంధించి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా ఆధారాలు ఉంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు ఇవ్వాలి, న్యాయస్థానంలో కొట్లాడాలి. మంగ్లీ తప్పు చేస్తే బాజాప్తా ఆమె ఇంటి దగ్గర ఉండి ఖచ్చితంగా వసూలు చేయించి బాధితులకు న్యాయం జరిగేంత వరకు వాళ్ళ పక్షాన ఉంటాం, వాళ్ళ తోడుగా ఉంటాం, వాళ్ళ కోసం పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు గిరిజన సంఘాలు అందరం కూడా మీడియా సమావేశం పెట్టడం జరిగింది. శరత్ నాయక్ గారు ఒక ప్రశ్న. ఇప్పుడు రమావతి మధుకు మంగ్లీకి వ్యాపార సంబంధాలు ఏమైనా, కుటుంబ సంబంధాలు ఏమైనా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? ఒక గిరిజన నాయకులు మీరు వ్యాపార సంబంధాలకు సంబంధించినటువంటి అంశం ఈరోజు మనం అందరం చూసినాం. ఆ రమావతి మధువే మీడియా సమావేశంలో క్లియర్గా చెప్పడం జరిగింది. లావాదేవీలకు సంబంధించింది ఇలాంటి విషయాల్లో మంగ్లీ గారికి సంబంధం లేదు, నేను హేమకాంత్ రెడ్డి సంబంధించి ఇలా ఈ అంతా మేము చేసినాం తప్ప అలాంటిది ఆ మంగ్లీ గారికి ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పడం జరిగింది. సో ఒక సెలబ్రిటీగా ఏదో పరిచయం ఉండి ఫోటోలు దిగడమే తప్ప నిజంగా అలాంటి అంశం ఉంటే ఖచ్చితంగా బయటికి రావాల్సినటువంటి దాన్ని కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా నిజంగా మీ పేరు చెప్పుకొని వాడుకొని ఉంటే మంగ్లీ గారు కావచ్చు, వాళ్ళ తమ్ముడు గారు కావచ్చు, ఇలా మీ పేరు చెప్పుకొని ఇలా వ్యాపారం చేసినామని చెప్పి బయటకు వస్తున్నటువంటి వార్తలకి మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి. వాళ్ళ మీద కేసులు పెట్టి బాధితుల పక్షాన మీరు కూడా రావాలి బయటికి. ఎవరు? మంగ్లీ గారు రావాలి బయటికి. మధు మీద కేసు పెట్టాలంటున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు రమావతి మధు గారు ఎవరైతే ఉన్నాడో ఆయననే ఇలా డబ్బులన్నీ వసూలు చేసి మీ పేరు చెప్పుకొని మీ ఫోటోలు చూపించే వసూలు చేసామని మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు బాధ్యత వహించాలి కదా. అప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయి, అప్పుడు ఈ ఆరోపణలన్నీ పక్కన పోతాయి, అప్పుడు నిజాయితీ అనేది ఉంటుంది. మీరు ఇచ్చిన ఆన్సర్లో నిజంగా చాలా నిజాయితీ ఉంది. సమాజం నుంచి వెలువడిన ప్రశ్ననే నేను అడగబోయినా. అయితే ఇప్పుడు రమావతి మధు ఈమె పేరు చెప్పి వసూలు చేసింది అనేది ఉంది కదా, వచ్చిన ప్రశ్న ఏంటంటే సమాజం నుంచి నీకు సంబంధం లేనప్పుడు డైరెక్ట్గా రమావతి మీద కేసు పెట్టవచ్చు కదా అనే ప్రశ్న నీకు కోట్ల మంది నుంచి వస్తుంది. అదే ప్రశ్న ఇప్పుడు. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనం చూసింది ఎప్పుడైతే మీడియా ఛానల్లో పదే పేరు వచ్చినప్పుడు ఆమె మాట్లాడేటువంటి క్రమంలో అంటే నా పేరు ఎందుకు సంబంధం లేని విషయంలో నన్ను ఎందుకు లాగుతున్న విషయంలో మొదట మాట్లాడింది. సో తర్వాత ఆమె చేయాల్సిన పని ఏంది, మీ పేరుతోనే 20 కోట్లాది రూపాయలు వసూలు చేసినప్పుడు మీకు సంబంధం లేనప్పుడు మీరు కావచ్చు, మీ తమ్ముడు కావచ్చు, ఆ ఫోటోగ్రాఫ్స్ అని ఈరోజు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. మీకు ఎలాంటి లావాదేవీలో సంబంధం లేదు, వ్యాపారాల్లో సంబంధం లేదు, మీరు ఎక్కడ కూడా డైరెక్టర్ గారినో CEO గారినో చైర్మన్గా మీరు లేరు. అలాంటప్పుడు మీరు బాధ్యతతో వచ్చి బాధితుల పక్షం నిలబడి ఇలా మీరు వాళ్ళ మీద కేసులు పెట్టి డబ్బులు అయితే మనం వాళ్ళకు ఇప్పించాల్సిన బాధ్యత కూడా మనం తీసుకోవాలి. సో దానికోసం నిలబడాలంటున్నాం. బాధ్యత తీసుకోవాలంటున్నారు. ఖచ్చితంగా ఉన్నది కూడా. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు కూడా అవే కదా. ఇలా నీకు సంబంధం లేకపోతే మీరు ఎందుకు ఫోటో దిగిరు, ఇలా మీ తమ్ముడు ఆఫీస్ ఓపెనింగ్ ఎందుకు పోతున్నారని చెప్పి ఇలా మీడియా కావచ్చు, ఇలా యావత్ ప్రపంచం ఈరోజు మొత్తం అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. సో దానికి మీరు బాధ్యత తీసుకోవాలి కదా, ఉన్నది మీరే కదా. కాబట్టి ఇలా మీరు నిజంగా కడిగిన ముత్యం బయటికి రావాలంటే బాధ్యత మీరు ఈ విషయంలో మీ విచారణకు సహకరించాలి. అదేవిధంగా పూర్తి ఆధారాలు మీరు చూపించాలి మీకు సంబంధం లేనట్టు. అదేవిధంగా మీకు సంబంధం లేనప్పుడు మీ పేరు వాడుకొని ఉన్నటువంటి ఎవరైతే డబ్బులు వసూలు చేసిరో వాళ్ళ నుంచి డబ్బులు ఇప్పించేటువంటి పరిస్థితి. అలాంటి మళ్ళీ ఇంకోసారి జరగకుండా కూడా ఇలాంటి దాంట్లో మీరు జాగ్రత్త చూసుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి కూడా మీ దగ్గర ఉంది. ఇప్పుడు మాట్లాడిన మాటలు మేము ప్రశ్నల రూపంలో ఆమెకేస్తే నేను బంజారా బిడ్డను కాబట్టి నన్ను బదనాం చేస్తున్నారు అని రకరకాల విక్టిమ్ ఆ కార్డు వాడుతూ ఉంది. ఎట్లా చూస్తారు దాన్ని? అంటే ఇక్కడ ఇంకో కోణం కూడా ఉండొచ్చు. అంటే కొంతమంది ఈమె పాడు అన్నప్పుడు పాడకపోవడం, లేకుంటే ఇంకో మీటింగ్లకు రాకపోవడం, అంటే అవకాశమే అనువుగా దొరికింది కాబట్టి ఇక బురద జల్లేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో అది ఇండస్ట్రీలో కావచ్చు, బయట కావచ్చు, ఇంకేదైనా కోణంలో కావచ్చు. సో ఆ కోణంలో మాట్లాడుండొచ్చు. ఎందుకంటే నిజంగా 14-15 సంవత్సరాలు నిజంగా కష్టపడే వచ్చింది. ఇలా పూర్తి సమాజం ఆమెని ఆదరించింది. ఇలా కేవలం బంజారాలే లేకుంటే గిరిజనులే ఆదరించలే, ఇలా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆదరిస్తేనే ఈరోజు ఆ స్థాయికి వచ్చింది. కాబట్టి ఇలా సినీ ఇండస్ట్రీలో ఒక టాప్ సింగర్గా ఎదిగింది కాబట్టి ఇలా అలాంటిది కూడా జరిగి ఉండొచ్చు అనేది చెప్పింది. సో అది అవాస్తవం కావాలంటే
మీరు నిజంగా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ మీద కేసులు పెట్టాలి, బాధితుల పక్షాన కొట్లాడాలి. ఇంకో ప్రశ్న లేవనెత్తాల్సిన అంశం వచ్చింది. ఇప్పుడు మీరు బంజారా నాయకులు ఎందుకో గ్రూపులుగా విడిపోయి బాధితులకు అన్యాయం చేసే అంశం ఏదో కనిపిస్తూ ఉంది, ఏదో కుట్ర జరుగుతుంది అనేది వినిపిస్తూ ఉంది. మరి ఇక్కడ అలాంటిది ఏం లేదన్న. ఖచ్చితంగా దాంట్లో తీసుకున్న దాంట్లో వేరే వాళ్ళు ఉన్నారు, ఇచ్చిన దాంట్లో కూడా వేరే వాళ్ళు ఉన్నారు. ఇలా కాకపోతే మెజారిటీ అదేవిధంగా సెలబ్రిటీ తను కాబట్టి అలాంటి కోణంలో బయట మాట్లాడవచ్చు. కానీ వాళ్ళు బాధితుల పక్షాన మాట్లాడుతున్నారు, మేము బాధితుల పక్షాన మాట్లాడుతున్నాం. కానీ సంబంధం లేని వ్యక్తులని ఆరోపణలు చేయడం వల్ల ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి దాంట్లో ఇంకా పదే పదే వాళ్ళ పేర్లు తీసుకొచ్చి ఇలా మీడియా ముందు చెప్పేటువంటి దాంట్లో అది ఎంతవరకు కరెక్ట్ అనేది మేము అడుగుతా ఉన్నాం. సో సంబంధం లేని వ్యక్తుల్ని ఆ విధంగా తీసుకొచ్చి ఇలా మళ్ళీ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్లో ఉన్న దాంట్లో అలాంటి ఆధారాలు ఏమంటే చూపించండి అని చెప్తా ఉన్నాం. వాళ్ళకి ఇవ్వండి, బాధితులకు న్యాయం జరుగుతుంది కదా. ఇంకా ఎన్ని రోజులు ఇది? ఇప్పుడు సంబంధం అంటే పంచగుట్ట పిఎస్లో A5 గానే నమోదు అయినట్టుంది. సంబంధం ఉన్నందుకే కదా నమోదైంది. అది ఉంటే ఇప్పుడు అదే ప్రూవ్ కావాలి కదా, ఇన్వెస్టిగేషన్ పూర్తి కావాలి. ఆ రోజు డీసీపీ గారు చెప్పారు అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది, పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి. ఇప్పుడు వరకు జరిగిన దాంట్లో ఎలాంటి అయితే పేరు రాలేదు, ఇంకా భవిష్యత్తులో ఇంకా జరగాలి, అప్పుడు మేము వాస్తవాలు ఏందో బయట చెప్తామని చెప్పారు. సో అంత ఆల్రెడీ ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో ఇంకా ఇలాంటి రావడం అనేది మంచి పద్ధతి కాదు. ఈ బంజారా నాయకులే ఫిలిం ఛాంబర్కి పోయి మీకు అవకాశాలు ఏదో ఈవెంట్స్ కానీ పాటలు పాడడానికి కానీ ఫిర్యాదు చేసిండ్రు. బంజారా నాయకులే ఏం చెప్తారు ఈ అంశం గురించి? అది వాళ్ళ విజ్ఞతగా వదిలిస్తూ ఉన్నాం. నిజంగా తప్పు చేస్తే వాళ్ళకి సంబంధించినటువంటి ఫిలిం ఛాంబర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు నేను అడ్వకేట్ సుబ్బారావు గారు ఒక ఛానల్లో కూడా మాట్లాడుకుంటే యాంకర్ గారు ఇదే ప్రశ్న అడిగితే ఆయన ఏమన్నాడంటే, ఇలా ఆమె పొట్ట మీద కుట్టడానికి మేము రాలేదు, నిజంగా ఆమె డబ్బులు వసూలు చేస్తే ఆ డబ్బులు ఇప్పడానికి నేను కొట్లాడుతున్నా అన్నాడు. సో మనం కూడా ఇలా నిజంగా ఆమె దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి తీసుకొని ఉంటే ఆ డబ్బుల్ని ఏ విధంగా బాధితులకు ఇప్పించేటువంటి బాధ్యత చేయాలి, కానీ పుట్టను కొట్టేటువంటి బాధ్యత మనం చేయాల్సినటువంటి అలాంటి కోణం కూడా మాకు లేదు. అంటే అట్లా ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేయడం తప్పు అంటున్నారు. 100% తప్పే కదా. విచారణ జరుగుతుంది, దానికి సంబంధించి తేల్చాలి. దాని తర్వాత వాస్తవాలు ఏంది, నిర్ణయాలు ఏంది జరుగుతాయి కదా. అది ఏం జరగకుండానే ఇలా మనం మాట్లాడుతున్నాం. అదే అంటున్నాం, అలాంటి అసత్య ఆరోపణలే కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం. అంటే మీరు బాధితుల పక్షాన శరత్ నాయక్ గారు నిలబడబోతున్నారా? ఖచ్చితంగా నిలబడుతున్నాం. రేపు కూడా నిలబడతాం, తర్వాత నిలబడతాం. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు నిజంగా మంగ్లీ తప్పు చేసి ఉంటే వాళ్ళ ఇంటి ముందర కూర్చొని మేమందరం గిరిజన సంఘాల లీడర్లుగా, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా మేమే పోయి ఇలా ఇంటి ముందు కూర్చొని ఆ డబ్బులు మొత్తం కూడా వసూలు చేపిస్తాం. ఓకే, చివరి ప్రశ్న, శరత్ నాయక్ గారు ఈ బాధితులను అంతా కూడగట్టుకొని ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి పోరాడే తత్వం ఏమైనా ముందు ఉందంటారా? ఖచ్చితంగా అలాంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పటికే ఫోన్లో మాట్లాడినాం. ఇవాళ వాళ్ళు కనుక వాళ్ళు ఎప్పుడైతే రమ్మంటారో మమ్మల్ని బయటికి, వాళ్ళని బయటికి తీసుకొస్తాం. ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఆ విధంగా వాళ్ళ నుంచి వసూలు చేయించేటువంటిది కూడా మేము చేస్తాం. ఇంకో ఇదే చివరి ప్రశ్న, మీ బంజారా నాయకులు ఒక్క మాట అంటున్నారు, నీ పేరు వస్తుంది కదా, ఎందుకు ఈ పంచాయతీ అంతా కడిగిన ముత్యంలాగా బయటికి రా ప్లీజ్ అని చెప్తా ఉన్నారు. మేము కూడా అదే మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా మీకు సంబంధం లేనప్పుడు మీరు నిరూపించుకోవాల్సిన బాధ్యత మీకు మీద ఉన్నది. అప్పుడు వాస్తవాలు ఏందో ఇలా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మీరు విచారణకు సహకరించండి, మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ముందు పెట్టండి. అప్పుడు ఖచ్చితంగా ఎవరైతే ఈరోజు తిట్టిన వాళ్ళు రేపు పొద్దున పొగుడతారు మిమ్మల్ని. ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఇది శరత్ నాయక్ గారు, ఓయూ జేఏసీ లీడర్. బాధితుల పక్షాన నిలబడతాం, వాళ్ళని కాంటాక్ట్ అవుతాం, ప్రెస్ మీట్ పెడతాం, వాళ్ళ పక్షాన పోరాడతాం. అదేవిధంగా మంగ్లీ అంశం తీసుకుంటే మంగ్లీ కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. బాధితులకు న్యాయం చేయాలి, ఎందుకంటే ఆమె పేరు వస్తూ ఉంది కాబట్టి బయటికి. ఖచ్చితంగా ఈ అంశం గురించి మేము బాధితుల పక్షానే ఉంటామని ఓయూ జేఏసీ లీడర్ శరత్ నాయక్ గారు చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.